నిర్మిస్తున్న అత్యంత భారీ 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. చుట్టుపక్కల జిల్లాలకే కాక పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని అన్నారు. మరో 3 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజాసేవకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. అలాగే స్థానికులకే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం జైలును కూల్చి మహారాష్ట్ర బ్యాంకు నిధులతో బడ్జెట్ కేటాయించిన తీరును విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వర్క్ని ప్రదర్శించడానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇంజనీర్లు దాని కాంట్రాక్టర్లు సుమారు 5-6 నెలల్లో అందిస్తామని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా పర్యవేక్షించడం చెప్పటం, ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, కలెక్టర్ వారు ప్రతి వారం దీని మీద రివ్యూ పెట్టుకొని దీన్ని పురమాయించడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా దీన్ని 3-4 నెలల్లో ప్రారంభించాలని ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు స్వయాన్ని వస్తాను, దీనికి కావలసినన్ని నిధులు నేను ఇస్తా, దాన్ని తొందరలో కంప్లీట్ చేయండి అనే ఆలోచన ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ సుమారు 19,65,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క హాస్పిటల్ ఇది. దీనికి 1,700 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడ ఏ లోటు లేకుండా రోజు ఇక్కడికి వస్తే ఇక్కడున్న వాతావరణం చూసి గ్రీనరీ కానీ హాస్పిటల్ వాతావరణం చూస్తే సగం రోగం తగ్గే విధంగా ఏర్పాటు చేయడం